అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ మీద సొంత పార్టీ వాళ్లే నీళ్లు చల్లేస్తున్నారా? రాష్ట్రం మొత్తం రీసౌండ్లో వాయిస్ వినిపిస్తున్న సొంత నియోజకవర్గంలో ఆమెకు ఎర్తి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? పరిస్థితిని తాత్కాలికంగా సెట్ చేసుకున్న ఆ మాజీ మంత్రి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదా? ఎవరా ఫైర్ బ్రాండ్? ఆమెకొచ్చిన తాజా కష్టమేంటి? ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ మంత్రికి ఇప్పటికీ పాలిటిక్స్లో సినిమా కష్టాలు మాత్రం తప్పటం లేదని అంటున్నారు. రాష్ట్రమంతటా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోగలిగిన సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆ ఫైర్ లేదనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే నియోజకవర్గ వైసీపీలోకి మరో ముఖ్య నేత ఎంట్రీని తాత్కాలికంగా ఆపగలిగిన ఆమె తన ప్రయత్నంలో పూర్తిగా సఫలమవుతారా అన్నది లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన రోజాకు నగరిలో కొత్త కుంపటి టెన్షన్ పట్టుకుందట. అంతకుముందు రోజా పార్టీకి చేసిన సేవల్ని గుర్తుంచుకున్న జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో ఆమెకు అవకాశమిచ్చారు. ఆ సమయంలోనే పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమెకు గ్యాప్ ఏర్పడ్డట్టు చెప్పుకుంటారు. గత ఎన్నికల్లోనూ ఆమెకు నగరి వైసీపీ టికెట్ లేదని, సామాజిక సమీకరణల్లో భాగంగా ఆమెను మరో చోటికి ట్రాన్స్ఫర్ చేయవచ్చని తొలుత ప్రచారం జరిగింది. చివరికి నానాతంటాలు పడి జగన్ను ఒప్పించి సీటు తెచ్చుకోగలిగినా గెలుపు సాధ్యం కాలేదు. ఫలితాల తర్వాత కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్లిన రోజా ఆ తర్వాత పార్టీ లైన్లోకి వచ్చేశారు. అడపాదడపా వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు టీడీపీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కొడుకు, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం రోజాను తీవ్రంగా కలవరపెట్టిందట. అదే జరిగితే తాను తీవ్ర నిర్ణయం తీసుకుంటానని పార్టీ కీలక నేతలకు తెగేసి చెప్పి ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోయారట రోజా. దీంతో జగదీష్ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టు చెప్పుకుంటున్నారు. గాలి జగదీష్ను వైసీపీలోకి తీసుకువచ్చి తనకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు అన్నది రోజా డౌటట. గాలి జగదీష్ ఎపిసోడ్ మొత్తాన్ని తెర వెనకుండి పెద్దిరెడ్డి నడిపించారని, ఇప్పుడు ఏమాత్రం తగ్గినా ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదన్నది మాజీ మంత్రి అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారట. ఈ ఎపిసోడ్ అలా సాగుతున్న క్రమంలోనే 2 రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు జగన్ను కలిశారు రోజా. గంటకు పైగా ఆయన నివాసంలో 1-to-1 మీటింగ్ జరిగిందట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తూ తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు తప్ప తనకక్కడ ఇబ్బందేమీ లేదని రోజా జగన్కు నేరుగా చెప్పినట్టు సమాచారం. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవల్ని ఉపయోగించుకుంటామని అధిష్టానం చెప్పినా ఇప్పటికిప్పుడు నో ఛాన్స్ అని రోజా చెప్పినట్టు తెలిసింది. ఏదైనా సరే ఇంకో 3 నెలల తర్వాతేనని అన్నారట రోజా. ఇక నియోజకవర్గాల పునర్విభజనలో గెలుపు అవకాశాలు గట్టిగా ఉన్న సెగ్మెంట్ టికెట్ ఇస్తానన్నా అవేం వద్దు, తనకు నగరి మాత్రమే కావాలని కుండబద్దలు కొట్టేసినట్టు అంతర్గత సమాచారం. ఈ పరిస్థితుల్లో రోజా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల తర్వాతైనా గాలి జగదీష్ వైసీపీలో చేరితే రోజా ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ ఎపిసోడ్లో ఆమెపై పెద్దిరెడ్డి పైచేయి సాధిస్తారా, లేక రోజా పంతం నెగ్గించుకుంటారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.